ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం మేఘాలకి క్లైమేట్కి గల సంబంధం ఏమిటి అని తెలుసుకుందాం. మన భూమి చుట్టూ మేఘాలు ఆవరించి ఉన్నాయి. వాటి రోల్ మనం చూసినట్లయితే ఈ వాతావరణం మీద క్లైమేట్ అంటాం. మనం ఎక్కడైనా పొద్దునే బయలుదేరి వెళ్ళాలంటే ఈరోజు క్లైమేట్ ఎండ వస్తుందా, వాన వస్తుందా, స్నో పడుతుందా, లేకపోతే కోల్డ్ వేవ్ ఉంటుందా అని చెప్పి మనం చూస్తూ ఉంటాం. అందుకని వాతావరణ శాఖ అన్నది ఒకటి ఉంది. క్లైమటాలజిస్టులు అంటారు. అంటే దీని గురించి స్టడీ చేసి మనకి చెప్పడానికి. అందుకని ఈ క్లైమేట్ మీద ఎక్కువ ప్రభావం చూపించేది క్లౌడ్స్, మేఘాలు. ఈ క్లౌడ్స్ అన్నది భూమిని అంటిపెట్టుకుని మళ్ళీ పైకి స్పేస్లో 30 మైళ్ళ వరకు ఇలాగ స్ప్రెడ్ అయి ఉంటాయి. సాధారణంగా 5 మైళ్ళ ఎత్తులో మేఘాలు ఉంటాయి, కొన్ని 2 మైళ్ళ ఎత్తులోనే ఉంటాయి. అంటే విత్ డిఫరెంట్ లేయర్స్. దాంతో అవి హౌ బిగ్ దే ఆర్ అంటే ఎంత పెద్దగా ఫామ్ అయినాయి, హౌ థిక్ దే ఆర్ అంటే అవి ఎంత మందం, హౌ మెనీ లేయర్స్ ఎన్ని లేయర్లు ఫామ్ అయింది, ఇవన్నీ మనకి క్లైమటాలజిస్టులు స్టడీ చేస్తుంటారు. అవి స్టడీ చేసినప్పుడే మనకి వెదర్ కండిషన్స్ తెలుస్తుంటాయి. వర్షం వస్తుందా రాదా, డ్రైగా ఉంటుందా, ఈ ఎక్స్పెక్ట్ చేసి మనం టెంపరేచర్స్. భూమి మీద ఏమైందంటే సూర్యుడి రశ్మి నుంచి వేడి వెలుతురు వస్తున్నాయి. ఈ వేడిని మేఘాలు దట్టంగా ఉన్నాయనుకోండి కింద చల్లగా ఉంటుంది. ఎందుకని సూర్యరశ్మిని మేఘాలు తిరిగి వెనక్కి పంపించేస్తాయి, రిఫ్లెక్ట్ చేస్తాయి. దాని తర్వాత భూమి మీద పడిన టెంపరేచర్ పైకి ఎగిరిపోతూ ఉంటే మేఘాలు తిరిగి మళ్ళీ కిందకి పంపించేస్తాయి, కిందకి రిఫ్లెక్ట్ చేస్తాయి మళ్ళీ భూమి మీదకి. అంటే హీట్ని రిటైన్ చేస్తాయి అన్నమాట. సో టెంపరేచర్ అనేది పెంచడం తగ్గించడం జరుగుతుంది. ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇవన్నీ మేఘాలే చేస్తున్నాయి. ఎప్పుడైతే టెంపరేచర్లో ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అంటే హాటర్ డేస్, కూల్ డేస్. ఎప్పుడైతే భూమి మీద 70% మేఘాలు భూమి మొత్తం మన గ్లోబ్ అంతా ఆక్యుపై చేస్తున్నాయి. మేఘాలు లేని రోజు చూడండి వేడిగా ఉంటుంది. ఎందుకని సూర్యరశ్మి కిందగా పడుతుంది. థిక్ క్లౌడ్స్ ఉన్నా కూడా భూమి అంతకుముందు వేడెక్కువ ఉందనుకోండి, ఆ క్లౌడ్స్ ఏం చేస్తాయి, ఆ వేడిని అంతటిని మళ్ళీ కిందకి పంపించేస్తాయి. అందుకని మళ్ళీ కింద భూ వాతావరణం కూడా వేడిగానే ఉంటుంది. ఇది అబ్జర్వ్ చేయాలి, చేస్తుంటే మనకు తెలుస్తుంది. మనందరం శాస్త్రజ్ఞులు అవ్వాలి, విజ్ఞానవంతులం అవ్వాలి. విజ్ఞానంలోనే అబ్జర్వేషన్ అండ్ మెజర్మెంట్ అంటారు. విజ్ఞానం అన్నది అబ్జర్వ్ చేయడం, దాని యొక్క పర్యవసాయం ఏంటి మెజర్ చేయడం అన్నమాట. అందుకని ఈ టెంపరేచర్ని కంట్రోల్ చేస్తున్నది మేఘాలు భూమి మీద. ఎప్పుడైతే టెంపరేచర్లో ఉండే డిఫరెన్స్ వలన విండ్ మూమెంట్ ఉంటుంది, గాలులు వీస్తాయి. మేఘాలే భూమధ్యరేఖ నుంచి దాని తర్వాత ధ్రువాల దాకా లాటిట్యూడ్స్, ఈచ్ లాటిట్యూడ్స్లో ఉండే టెంపరేచర్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఈ కంట్రోల్ చేయబట్టే మనకి వాతావరణంలో మార్పు వస్తుంది. అలాగే మేఘాలలో అవి వర్షం కురిసే మేఘాల, స్నో ఇచ్చే మేఘాల, కోల్డ్ ఇచ్చే మేఘాల అని తెలుసుకోవాలి. వాటిల్లో ఐస్ క్రిస్టల్స్ ఉన్నాయా, రెయిన్ డ్రాప్స్ ఉన్నాయా. హౌ బిగ్ ఇస్ ద రెయిన్ డ్రాప్? రెయిన్ డ్రాప్ సైజ్ అంత సాధారణంగా 1/2 మిల్లీమీటర్ ఉంటుంది. అందుకని ఇవన్నీ మనం స్టడీ చేసేది క్లైమటాలజిస్టు మనకి తెలుసుకుంటూ ఉంటారు. అందుకని మేఘాలు చాలా మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి అన్నమాట. దాని తర్వాత మనకి ఎన్ని లేయర్లు మేఘాలు ఫామ్ అవుతున్నాయి. దాని తర్వాత అవి ఐస్తో ఫామ్ అయినాయి, ఐస్ డ్రాప్ తోటి, వాటర్ డ్రాప్స్ తోటి ఫామ్ అయినాయా అని చెప్పి తెలుసుకోవాలి. ఎంత ఎత్తులో ఉన్నాయి, దాని తర్వాత ఎంత రెయిన్ ఆర్ స్నో ఇస్తాయి,
అని చెప్పి కూడా మనం తెలుసుకోగలుగుతాం. దాని తర్వాత డ్రాప్లెట్స్, అసలు ఎంత హెవీ రెయిన్ పడుతుంది, కుండపోత వర్షం అంటుంటారు. అంటే మేఘాల్లో ఎంత వాటర్, అంటే వెయిట్ భరించలేక దాని టెంపరేచర్ డిఫరెన్స్ వలన వర్ష రూపంలో పడిపోతుంది. అదే హీట్ కనుక పెరిగినట్లయితే అవి ఇంకా రిటైన్ చేసుకుంటూ ఉంటుంది. ఎంత హీట్ పెరుగుతుంటే అంత వాటర్ డ్రాప్స్ అన్నీ కూడా మేఘాల్లో ఇమిడిపోతుంటాయి. అందుకని ఈ టెంపరేచర్ కంట్రోల్ మనకి చాలా క్లౌడ్ చేంజెస్లో తెలుసుకోగలిగినట్లయితేనే క్లైమటాలజీ అంతా తెలుస్తుంది. విండ్ మూవ్మెంట్ తెలుస్తూ ఉంటుంది, విండ్ డైరెక్షన్ తెలుస్తూ ఉంటుంది. భూమి మీద వివిధ ప్రాంతాల్లో వివిధ ఉష్ణోగ్రతలు ఉంటుంటాయి, దానివలన విండ్ మూవ్మెంట్ ఉంటుంది. దాంతోపాటు మేఘాలు మూవ్ అవుతుంటాయి. ఆ మేఘాల్లో వాటర్ డ్రాప్లెట్స్ ఉంటున్నాయి, స్నో ఉందా, ఐస్ ఉందా, లేకపోతే డ్రైగా ఉంటుందా అని చెప్పి ఇవన్నీ తెలుసుకోవడానికి ఉంటుంది. అందుకని మేఘాలకి, క్లౌడ్స్కి, క్లైమేట్కి చాలా అవినాభావ సంబంధం ఉంది. అందుకని ఈ విషయాలు కనుక తెలుసుకోగలిగినట్లయితే మనం ఇంకా ఎక్కువ ప్రిడిక్ట్ చేయగలుగుతాం. ప్రిడిక్ట్ చేసి అవి ఎక్కువ సార్లు కనుక అక్కరెన్స్ వచ్చినట్లయితే అవి మనకి ప్రస్ఫుటంగా చెప్పుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.